వైసీపీ హయాంలో నిర్లక్ష్యానికి గురైన వ్యవసాయ రంగానికి కూటమి ప్రభుత్వం మళ్లీ జీవం పోసిందని ఎమ్మెల్యే ధూళిపాల నరేంద్ర అన్నారు. అన్నదాతకు అండా అనే అంశంపై మహానాడులో ఆయన తీర్మానం ప్రవేశపెట్టారు. రైతుల గురించి మాట్లాడే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు 1200 కోట్ల రూపాయలు ధాన్యానికి డబ్బులు ఇవ్వాలంటే తిరిగి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ 1200 కోట్ల రూపాయలు రైతులకు జమ చేసిన చరిత్ర మన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారిది. మరి అంతర్జాతీయ పరిస్థితులను బట్టి రైతు గిట్టుబాటు ధర లేకపోతే మనం ఈ రాష్ట్రంలో మరి పొగాకు కొనుగోలు చేశాం, కందులు కొనుగోలు చేశాం, పెసలు కొనుగోలు చేశాం, మామిడి కొనుగోలు చేశాం. మామిడి సందర్భంగా చిత్తూరు జిల్లాకి వెళ్తే వైకాపా నాయకులు వాళ్లే రైతుల అవతారం ఎత్తి మామిడి పండ్లు తీసుకొచ్చి రోడ్డు మీద పోసి వాళ్లే తొక్కిచ్చి రైతుకి అన్యాయం జరిగింది ఒక స్క్రిప్ట్ రైటింగ్ లో ఏ విధంగా నటించారో మనం చూడటం జరిగింది. మరి లోకేష్ గారి నేతృత్వంలోనే ఐటీని అనుసంధానం చేసి డిజిటల్ టెక్నాలజీని ఆధునిక వ్యవసాయానికి మనం అనుసంధానం చేసే విధంగా ముందుకు వెళ్తా ఉన్నామని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నా.